2025 సంవత్సరంలో మనకి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన వస్తుంది. మరి ఈ గ్రహణానికి మొన్నే మనం 7 సెప్టెంబర్ 2025 సంవత్సరంలో చంద్రగ్రహణం వచ్చింది మనకి. అక్కడ రాహుగ్రస్తమైనటువంటి ఈ యొక్క ఈ పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడింది. మరి ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదండి. మరి దీని పరిస్థితి ఏంటండి అంటే, సూర్యగ్రహణము మనకి భారతదేశానికి ఉందా లేదా అండి అని. మనకి భారతదేశంలో కనబడదు అది. అయితే ఎక్కడ కనబడుతుందండి మరి ఇది అనంటే, మనకు కొన్ని దేశాల్లో కనబడుతుంది. ఏమిటా దేశాలు? మనకి పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ దగ్గర, సదరన్ హెమిస్ఫియర్లో ఆస్ట్రేలియా, అంటార్కిటికా అంటార్కిటికా అండ్ పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ ఇక్కడ ఇట్ ఈస్ విజిబుల్ అనమాట. అలాగే మనకి ఇది నాసా చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం మనకి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా, ఇది మన భారతదేశానికి మాత్రం పరిమితం చేసి చెప్పట్లేదు, టోటల్ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను. సో ఇది ఇండియాలో ఇస్ ఇట్ విజిబుల్ ఇన్ ఇండియా? కాదు. అయినప్పటికీ కూడా దీని ప్రభావం మనుషుల మీద ఉంటుందా భారతదేశం మీద? మరి జపాలు పట్టుకొని అందరూ కూడా ఈ మధ్య కాలంలో స్టైల్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రహణం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. ఇది వరకు మా గురుదేవులైనటువంటి జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు రాజమండ్రి వస్తే అక్కడ ఆయన మాకు పట్టు విడుపు గ్రహణాల స్నానాలు చేయించేవారు. చంద్రగ్రహణం వస్తే నదిలోకి అక్కడ గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారు కూడా ఉండేవారు. ఇలాంటి పెద్ద మనుషులను అందరినీ తీసుకుని మేము అక్కడ ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో జగద్గురువులు తిరిగితే వాళ్ళు వెనకాల వెళ్ళేవాళ్ళం. ఆ గోదావరి నదిలో స్నానం చేసేవాళ్ళం. గ్రహణం పట్టకముందు స్నానాలు చేయించేవారు ములిగేసి. ఆ జపం అయ్యేంత వరకు నీటిలోనే జపం చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం, ఆ స్పర్శ ఉన్నంత వరకు కూడా చేసేసి విడుపు స్నానం చేసి బయటకు వచ్చేవాళ్ళం. ఈ విధంగా జపాలు చేయించేవారు గురుదేవులు, జగద్గురువులు. అప్పుడు ఏముండేయండి, బాలాదర్భ సుందరదేవ మంత్రాలు, శారదాదేవి మంత్రాలు, శివ మంత్రాలు, ఇలా మనకి గాయత్రి మంత్రాలు ఇలాంటివి చేసుకున్నారు. ఎవరు గురువు గారిలో ఇచ్చినటువంటి మంత్రాలని వాళ్ళు చేసుకున్నారు. అప్పట్లో సాత్వికమైనటువంటి మంత్రాలు ఇచ్చేవారు, ఇవి చేసుకున్నారు. ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది. కాలభైరవ మంత్ర జపం చేస్తున్నారు. పెద్ద పెద్ద కాగితాల మీద రాసుకొచ్చేస్తున్నారు. మొన్న నేను శ్రీశైలం ఆన్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ యొక్క ఆన్ డ్యూటీ మీద వెళ్ళినప్పుడు ఏది ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ లాగా కొన్ని పనులు ఉంటాయి. ఆ కళా పోషణ కోసం మరి శ్రీశైలం వెళ్ళినప్పుడు అందరూ కూడా పెద్ద పెద్ద కాగితాలు తీసుకుని వచ్చి కూర్చొని జపాలు చేస్తున్నారు. మేము కూడా వెళ్ళాం, జపం మేము కూడా చేస్తున్నాం. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, శరభేశ్వర స్వామి జపం ఒకటి, తర్వాత కాలభైరవ జపం ఒకటి, వారాహి, ప్రత్యంగర, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జపాలు తీసుకుంటున్నారు. పర్వాలేదు, తప్పేం లేదు. ఇదంతా గ్రహణాల టైంలో పెరిగిందనమాట. అయితే మెయిన్ గుడి దగ్గర మేము భ్రమరాంబిక శివుడి దగ్గర చేస్తుంటే ధనలక్ష్మి గారిని ఒక ఆవిడ, గురుగారు ఇక్కడ కాదండి, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉందండి, పదండి అక్కడ బయలువీరభద్ర స్వామి దగ్గర చేద్దామని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆల్రెడీ కూర్చున్నారు, జపాలు చేస్తున్నారు. లోపల కూర్చొని ఆ దేవాలయంలో చేస్తుంటే లోపలికి ఆ సెక్యూరిటీ పోలీసు ఉంటారు కదా, భ్రమరాంబ దేవస్థానం వాళ్ళు వచ్చి బయటకు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ కెమెరాలు లేవు, ఇక్కడ అలౌడ్ కాదు, ఇలా పెద్ద టెంపుల్ దగ్గర చేసుకోండి అని వీళ్ళని తోలేస్తారు. అయినా సరే వీళ్ళు 10 మంది 15 మంది ఉన్నారు, బయట కూర్చొని జపాలు చేస్తున్నారు. ఈ లోపల లావుగా ఒక ఆయన వచ్చాడు, నామాలు పెట్టుకుని వచ్చాడు, పెద్ద పేపర్ పట్టుకుని. ఆయన శిష్యులు చిన్న పిల్లోడు ఒకడు, ఇంకా పెద్దవాళ్ళని ఒక 4-5 ఒక లేడీ, ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి జపాలు చేస్తున్నారు. ఇంకొక ఆయన నిక్కర మీద వచ్చాడు, షార్ట్ వేసుకొని వచ్చి జపం చేస్తున్నాడు నుంచొని. వాళ్ళ గురువు ఒక గంట పోయిన తర్వాత ఆయన వచ్చాడు, ఇలా ముద్రలు ఇలాగ వేస్తూ ఆయన చెప్పడం. ఆయన వేసాడని వాళ్ళ గురువు ప్యాంటు షర్ట్లోనే ఉన్నాడు ఆయన. ఇంకొక ఈ శిష్యుడు షార్ట్ వేసుకున్నవాడు, వాడేమో ఇలా చేస్తూ ఇలాగ చేతులు చూపించడం, ముద్రలు చూపించేసి వాళ్ళ గురువుకు కూడా పాద నమస్కారాలు చేసుకోవడం. ఇవి ఎక్కువైపోయినాయి. ముందు ఇది వరకు కాలంలో ఇవన్నీ ఉండే, ముద్రలు అవసరమా? మాకు తెలియదా? దేవస్థానం పండితులం మేము, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాళ్ళం, అధర్మవేద పండితులు, మాకు తెలియదు ఒక ప్రొఫెసర్ని. సో ఇక్కడ కావాల్సింది జపము చేయాలి, అండ్ మంత్రాలు కూడా సాత్వికమైనటువంటి మంత్రాలు ఉండాలి. ఇప్పుడు ఆ మంత్రాలు మనం ఏమనుకుంటున్నాం, ఓం హ్రాం హ్రీం ఇలాంటి మంత్రాలు అయితే బాగా పెద్దగా ఎక్కువ ఫలితాలు ఇచ్చేస్తాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అంటే ఇలాంటి ఎక్కువ ఎవరేమో అనుకుని ఇలా అనుకుంటున్నారు. కాదు, ఏదైనా ఒకటే ఫలితం ఇస్తుంది. ఇకపోతే
ఈ నాసా రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు మనకు వచ్చింది పార్షల్ సోలార్ ఎక్లిప్స్ ఎక్కడ మూన్స్ డిసెండింగ్ నోడ్ ఆఫ్ ఆర్బిట్లో ఆదివారం నాడు ఏర్పడుతుంది. ఇదే ఈ 2025వ సంవత్సరంలో ఆఖరిగా ఏర్పడేటటువంటి సూర్యగ్రహణం అన్నమాట. అసలు చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి తేడా ఏమిటంటే చంద్రగ్రహణం ఎలా ఉంటుందంటే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, చంద్రుడి మూలున్నాడు, మధ్యలో భూమి వస్తుంది, అడ్డొచ్చేస్తుంది. సూర్యకాంతి చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుకుంటుంది. దానివల్ల మనకి భూమికి కొంచెం అటు ఇటు తిరిగినప్పుడు ఆ చంద్రుడిది మనకి కనబడతా ఉంటాడు అనమాట. సో మొత్తం ఆ భూమి యొక్క నీడంతా కూడా ఆవరించడం వల్ల చంద్రుడు మనకి నల్లగా రెడ్ మూన్ లాగా మొన్న కనబడ్డాడు. ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్కి వచ్చేసరికి ఏంటంటే మూన్ పాసెస్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద సన్. ఇక్కడ సన్ను సూర్యుడు ఇక్కడ ఎర్త్ వస్తే మధ్యలో వస్తాడనమాట చంద్రుడు. కాబట్టి ఇందాక చంద్రగ్రహణంలో భూమి మధ్యలోకి వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందండి, సన్ అండ్ ఎర్త్ ఇక్కడ భూమి ఇది ఉన్నప్పుడు చంద్రుడు మధ్యలోకి వస్తాడు. కాబట్టి ఈ సోలార్ ఎక్లిప్స్ అనేటటువంటిది పార్షియల్గా మనం చూడగలుగుతాం. చంద్రుడు చిన్నోడు కదా, ఆ పైనుంచి భూమి పెద్దది కాబట్టి ఆ మూల నుంచి ఈ మూల నుంచి చూడగలుగుతాం సూర్యగ్రహణం. కాబట్టి ఇవి అంటార్కిటా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అండ్ పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్లో ఏర్పడుతుంది సెప్టెంబర్ 22న. ఈ 2025 సోలార్ ఎక్లిప్స్ ఇది సౌత్ పెసిఫిక్ లో కనబడుతుంది, ఇంక్లూడింగ్ న్యూజిలాండ్ అండ్ పార్ట్స్ ఆఫ్ అంటార్కిటికా ఇది కనబడుతుంది. ఈ పార్షియల్ ఎక్లిప్స్ ఎప్పుడంటే సన్ రైజ్ సూర్యోదయం అవగానే 17:29 UTC అంటే యూనివర్సల్ టైమ్ కోఆర్డినేట్. అందులో ఇది 5:03 5:30 గంటలు ఇండియాకి బిహైండ్ ఇండియా టైంకి వెనక్గా ఏర్పడుతుందన్నమాట. మనకి తెల్లవారుజామున 5:30 గంటలకి. అలాగే ద పార్షియల్ ఎక్లిప్స్ వచ్చేసరికి ఏమైంది, రిమైన్స్ విజిబుల్. ఇది ఈ పాక్షికమైనటువంటి గ్రహణం కనబడుతుంది. అది ఎక్కడ అంటే 21:53 సో ఇది వెన్ ద షాడో లీవ్స్ ద ఎర్త్, ఈ భూమి ఈ నీడ ఎర్త్ను వదిలేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఎంత గరిష్ట స్థాయిలో ఎక్లిప్స్ ఉంటుంది అంటే 19:41 UTCకి అక్కడ 85% ఆఫ్ ద సన్ విల్ బి హిడెన్ బిహైండ్ ద మూన్. ఈ యొక్క చంద్రుడికి అడ్డుగా వెళ్ళిపోతాడు, 85% కవర్ చేసేస్తాడు. కాబట్టి ఈ గ్రహణం మనకు భారతదేశంలో లేకపోయినా మనం జపాలకి పనికొస్తుంది. జపాలు చేసుకోండి, మీ గురువులు ఇచ్చినటువంటి మంత్ర జపాలు చేసుకొని ఈ యొక్క చేసుకోవడం వల్ల మీ బ్రహ్మాండమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం మీకు మామూలుగా కంటే ఈ రవి సంక్రమణ సమయంలో, గ్రహణాల సమయంలో, అమావాస్య, పౌర్ణిమ ఇలాంటి పర్వదినాలలో ఖగోళ శాస్త్రంలో మంచి ఒక వింతగా ఉండేటటువంటి ఆ గొప్ప ఆ విశేషంలో చేసుకుంటే అధికమైన ఫలితం వస్తుంది. శుభమస్తు.